వాళ్ళు వాక్యం చదవలేదుగా, తర్వాత చదువుదాంలే, ఆ పని చేసుకొని ఈ పని నిద్ర వస్తుంది. దేవుని వాక్యం చదవలేదుగా, తర్వాత చదువుదాం నిద్ర వస్తుంది. అంటే ఏం చేస్తున్నావు? అంటే ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నావు? సువార్తకి వెళ్ళాలి, ఒక వ్యక్తి దేవుని గురించి చెప్పాలి, దేవుని పనికి నేను ఉపయోగపడాలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోంచి నువ్వు చెయ్యమని చెప్తుంటాడు. మనం ఏం చేస్తామంటే తర్వాత చేద్దాం, రేపు చేద్దాం, తర్వాత ఏం కాదు, మన వల్ల కాదు అని నువ్వేం చేస్తున్నావు? ఒక విషయాన్ని, దేవుని సంబంధమైన విషయాన్ని అంటే పక్కన పెడుతూ వెళ్తాం, నిర్లక్ష్యం చేస్తూ వెళ్తాం. అంటే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నట్ట అట్లా. కారణం ఏంటి అంటే నువ్వు అది విలువైందిగా ఎంచట్లేదు. నీ జీవితం అన్నిటికన్నా విలువైంది. నీ దగ్గర బంగారము, ఇత్తడి, వెండి అన్నీ తీసుకొని దగ్గర పెట్టారనుకోండి, ఏది తీసుకున్నా ఫస్ట్ ఏదో ఒకటి తీసుకుంటే బంగారం తీసుకుంటాం. ఎందుకని అది విలువైంది కాబట్టి.